దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజామున బెరయా నుండి సందేశం. ముందుగా ఒక పాట ద్వారా దేవుని ఘనపరుచుకుందాము. జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను, నీ తోడై ఉండెదను. జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను, నీ తోడై ఉండెదను. నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావు, నదులలో వెళ్ళునప్పుడు నీపై పారావు. అగ్ని మధ్యను నడచినను, అగ్ని మధ్యను నడచినను, జ్వాలలు నిన్ను కాల్చగలేవు, జ్వాలలు నిన్ను కాల్చగలేవు. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ప్రభువునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ జనమా, ఈ వాక్యము యెహోవా తన ప్రజలను ఉద్దేశించి యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినవి. యాకోబును పేరు పెట్టి పిలుస్తూ, నిన్ను సృజించిన వాడను, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను నేను, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, నీవు నా సొత్తు అంటూ ధైర్యపరుస్తూ చెప్పినటువంటి మాటలలో ఈ 43వ అధ్యాయం 2వ వచనంలో దాని తాత్పర్యము ఈ విధంగా: నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుడు ధైర్యాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పరిశుద్ధ జనమ, ఇశ్రాయేలు దేవుడే ఈనాడు మన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలులను ఎలా అద్భుత రీతిలో ఎర్ర సముద్రము గుండా, యోర్దాను నది గుండా ఆరిన నీళ్లను నడిపాడో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని నుండి ఎలా కాపాడాడో మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అవన్నీ అక్షర సత్యాలు. ఈనాడు ఇశ్రాయేలు దేవుడు మన రక్షకుడు, మన విమోచకుడు, మన తండ్రి. మనకెన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కాపాడే దేవుడు మనకున్నాడు. మనల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన మనకు పగటి ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలనీయకుండా కాపాడును. తన దూతలతో నిన్ను కాచును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మనము భయపడకుండా ఆయన సన్నిధిలో నిత్యము ఆయనను స్తుతిస్తూ ముందుకు సాగిపోవడానికి దేవుడు ఈ మాటలు మనకి ఈ వేకోజామున ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వేకోజామున బెరయా నుండి వచ్చే చిన్న సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ దేవుని నామములు, వందనములు. మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు ఈ వాక్య రీతిలో కాపాడి సంరక్షించి భద్రపరిచి ఆయన కొరకు వాడుకొనుగాక. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వేకుజామున మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్య ప్రకారం ప్రభువా, మేము కూడా నీ మీద ఆధారపడి నీవు మమ్మల్ని కాపాడేవాడవని, నీవు మమ్మల్ని పోషించేవాడవని నమ్ముతూ నీకు హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ
యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.